మోడీ వచ్చిన తొలినాళ్లలో సాధ్యం కాలేదు గానీ, తర్వాత ఆ ఎండింగ్ టైంకి స్టార్ట్ అయింది. కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అన్నటువంటి. ఇప్పటికీ అక్కడ ఇంకా ఆ దురద ఉన్నటువంటి వాళ్ళున్నారు. టీచర్లలో ఉన్నారు, స్టూడెంట్స్‌లో ఉన్నారు, అక్కడ మత పెద్దల్లో ఉన్నారు. అదంతా సెపరేట్. సరే హింసకి గురయ్యి దేశమంతా పారిపోయి, ప్రపంచమంతా తలదాచుకుంటే ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటూ ఏనాటికైనా మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాలనుకున్న వాళ్ళ కోరిక అయితే ప్రస్తుతం తీరుతోంది. అనేక మంది తిరిగి వస్తున్నారు. 2019 తర్వాత పెద్ద ఎత్తున సెక్యూరిటీ స్టేషన్స్ ఏర్పాటు చేయడం. అదే సందర్భంలో శాంతి భద్రతలు చాలా వరకు అదుపులో ఉండటం. ఉగ్రవాదుల్ని అంగీకరించడానికి సిద్ధపడని ప్రజలందరూ గూడా ధైర్యంగా, ఉత్సాహంగా ముందుకు రావడం అన్నది ఇక్కడ కీలకం. ఓవరాల్‌గా చూస్తే కాశ్మీరీ పండిట్లని బయటికి పంపించేది 1990 ఈ వీపీ సింగులును, మమతా ఈవిడ ఇందిరాగాంధీ టైంలో జరిగినటువంటి వ్యవహారం. ఆ తర్వాత చూసుకుంటే ఇంతవరకు వీళ్ళైతే ఈ రైటిస్టులైతే ఏం చేయలేదు వీళ్ళని.